మా చిల్లూరుపేట నియోజకవర్గంలో నాదెండ్ల మండలంలోని జంగాలపల్లి అనేటువంటి ఒక విలేజ్లో మా నాయకుడు సీతారామరెడ్డి గారికి రీసెంట్గానే యాక్సిడెంట్ వల్ల కొంచెం కాలు తనకి ఇబ్బంది అవుతే వెళ్ళి వారిని పరామర్శించి వారి కుటుంబ సభ్యులతో కాసేపు ఉన్నటువంటి మా మండల నాయకులందరూ కూడా అక్కడ వారి ఇంటికి రావడం, అక్కడ వారిని పరామర్శించి మంచి చెడ్డలు మాట్లాడుకొని బయలుదేరి మళ్ళా అక్కడి నుంచి ఎడ్లపాడు మండలానికి ఇంకో కార్యక్రమం ఉంటే వెళ్ళేటువంటి దిశగా మేము వెళ్తూ ఉన్నాం. ఆ కార్యక్రమం అయిపోయి బయటకు వచ్చి కారు ఎక్కుదామనే లోపు చుట్టూ ఈ రూరల్ సిఐ సుబ్బనాయుడు గారు, అక్కడ ఉన్నటువంటి నాదెండ్ల ఎస్ఐ గారు, వాళ్ళ సిబ్బంది అంతా కూడా ఒక్కసారి చాలా ఎంబ్రాజింగ్గా అక్కడంతా కూడా గుమిగూడి చాలా హడావిడి చేస్తూ ఉన్నారు. నేను కారు ఎక్కుదామని వచ్చినటువంటి ఏమైందండి, ఏంటి, ఎందుకు ఇంత ఎంబ్రాజింగ్గా ఇలాంటి అట్మాస్ఫియర్ని క్రియేట్ చేస్తున్నారు, ఏమైందని చెప్పి వారిని అడగడం జరిగింది. మా ఫాలోవర్ అయినటువంటి శ్రీకాంత్ రెడ్డిని తీసుకువెళ్ళడానికి వచ్చాము అని చెప్తా ఉన్నారు. ఏం కేసు ఏంటి అని చెప్పి మాట్లాడుతూ నేను కారు ఎక్కుతాను. ఏం కేసు ఏంటంటే ఏవో కేసులు ఉన్నాయి, చెప్పాలా మీకు, ఉన్నాయి కేసులు ఉన్నాయి, ఎఫ్ఐఆర్లు ఉన్నాయి, ఇంకేవో ఉన్నాయి, మేము తీసుకెళ్ళాలి, అరెస్ట్ చేయాలి అని చెప్పి మాట్లాడుతుంటారు. సరేనండి, అలా ఏమన్నా ఉంటే మేమందరం కూడా వస్తాము, మా నాయకులందరూ కూడా ఉండి మేమందరం కూడా వస్తాము. ఏం కేసు ఏంటి, దాని వివరాలు ఇవ్వండి, ఖచ్చితంగా అట్లాంటిది ఏమన్నా ఉంటే ఖచ్చితంగా వస్తాం. మీరు ఇప్పటి వరకు ఎన్ని అరెస్టులు చేయలేదు, చిల్లూరుపేట నియోజకవర్గంలో ఎంతమందిని జైలు పాలు చేయలేదు. మీరు చేసేవి ఎక్కడ కూడా మీరు చేయాల్సినటువంటి ఇల్లీగల్ కేసులు మీరు కట్టారు, మీరు చేయాల్సినటువంటి అరెస్టులు చేశారు, జైలుకి ఇవ్వాల్సినవి మీరు చేస్తూనే ఉన్నారు, మేము కూడా చూస్తూనే ఉన్నాం. ఈ రోజున స్పెసిఫిక్గా ఏంటండి, కారణం ఏంటి, ఏం ఎఫ్ఐఆర్ ఉంది, దేని తాలూకా అని మేము డీటెయిల్స్ ఇవ్వండి, ఖచ్చితంగా మేము సహకరిస్తామని మాట్లాడుతుంటే సుబ్బనాయుడు గారు తను ఒక సిఐ అనేది కూడా పక్కన పెట్టి ఒక టీడీపీ కార్యకర్త మాదిరి ఏ విధంగా కూడా అక్కడ ఒక మహిళనని, ఒక మహిళా మంత్రిగా పనిచేశాను గతంలో అని, ఇక్కడ శాసనసభ్యురాలుగా కూడా పనిచేశాను అనేటువంటి విషయాన్ని పూర్తిగా కూడా పక్కన పెట్టి నన్నే థ్రెటనింగ్ చేస్తూ ఆఖరికి ఏ విధంగా కూడా తను మీరందరూ కూడా చూశారు, ఆ వీడియో అందరూ చూశారు, ఏ విధంగా మీదకి వచ్చి నా కారు దగ్గర నేను ఉంచిన, నా కారు నేను ఎక్కుతుంటే నా సీట్లో ఉంచి తను నన్ను అక్కడి నుంచి అసలు ఏం పదాలు వాడాలో కూడా మనకు అర్థం కావట్లేదు. అలాంటి బిహేవియర్, అలాంటి నేచర్ని తను ప్రదర్శించి ఒక మహిళ అనే మినిమం కర్టసీ కూడా మర్చిపోయి అతను మీదికి వచ్చి ఏ విధంగా నన్ను ఇబ్బంది పెట్టి కారు నుంచి బయటికి లాగేటువంటి ప్రయత్నం చేశారో మీరు అందరూ కూడా చూశారు. పైగా మీరు ఇంకా ఇలానే కనుక ఉంటే మీ మీద అసాల్ట్ కేసులు కడతాము ఇంకేదో అని చెప్పి థ్రెటనింగ్ మోడ్లోనే మీరందరూ చూశారు. అప్పటికి ఎక్కడ కూడా బ్యాలెన్స్ తప్పకుండా మ్యాక్సిమం బ్యాలెన్స్ సిఐ గారు ఏంటిది, సిఐ గారు అని చెప్పి తనకిచ్చే మర్యాదలు ఎక్కడ కూడా తగ్గకుండా సిఐ గారు ఏంటిది అని అంటానే ఉన్నాయి. ఏ మాత్రం కూడా పట్టించుకోకుండా ఏ విధంగా కారులోకి ఆయన జొరబడే ప్రయత్నం చేస్తూ ఈ విధంగా అరెస్ట్ చెయ్యొచ్చా అనేటువంటి ఒక అరెస్ట్గా ఈరోజు ఈ రాష్ట్రంలో ఈ అరెస్టును మనం చూడొచ్చు. మొదటి నుంచి కూడా ఆ సందర్భంలో తనకి ఏవేవో ఫోన్లు వస్తానే ఉన్నాయి, మా ప్రెజర్స్ మాకున్నాయి. ఇక అదే మరి ఎవరి మెప్పుల కోసమో ఈ విధమైనటువంటి ధోరణి, ఈ విధమైనటువంటి ప్రవర్తన, తను ఒక యూనిఫామ్లో ఉన్నటువంటి సీఏగా తను మర్చిపోయి నేను ఒక ఎక్స్ మినిస్టర్గా పనిచేసిన ఒక మహిళను అనేటువంటి విషయాన్ని పక్కన పెట్టి ఎటువంటి నేచర్తో తను బిహేవ్ చేశాడనేది ఈరోజు రాష్ట్రం అంతా ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి చూస్తూ ఉన్నారు. నేను ఒక ధర్నాకి వెళ్ళి ధర్నాలో మా క్యాడర్ పార్టిసిపేట్ చేస్తే మా మీద కేసు కడతారు. ఇంట్లో ఉన్నటువంటి మా మామయ్య, గతంలో కూడా చెప్పాను, దాదాపు 80 సంవత్సరాల వరకు ఉంటాడు, ఆయన మీద కేసులు కట్టారు. ఈ రోజున మా మరిది జైల్లో ఉన్నాడు. నా మరిది జర్మనీలో ఉంటే అతని మీద కూడా కేసులు కడతారు. ఒక 3 రకాల కేసులు ఎంచుకున్నారు. కత్తి చూపించడం, ఎక్స్టార్షన్ కేసు, కట్టుకదల్లి కేసులు పెడుతున్నారు. ఏదైనా బ్రైబ్ అని చెప్పి అదొక కట్టుకదల్లి ఒక కేసు పెడుతున్నారు. లేదా ఇక ఎవరినో ఏదో అన్నారని జెంట్స్కి అయితే ఒకలాగా, ఇంకొకలాగా ఎస్సీ ఎస్టీ కేసులని, ఇంకోటని రకరకాలుగా కదలల్లి ఈ రకమైనటువంటి కేసులతో ఇక్కడ చిలకలూరుపేటలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి నన్ను కానీ, మా ఫ్యామిలీ మెంబర్స్ కానీ, ఇక్కడ ఉన్నటువంటి మా ఫాలోవర్స్ అందరినీ కూడా ఏ విధంగా వేధిస్తున్నారు అనే దానికి నిదర్శనమే ఈరోజు
ఈ అరెస్ట్ను కూడా మీరు చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఇంత దారుణంగా ఒక అరెస్ట్ చేస్తారనే దానికి ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తున్నారు, మీడియా వాళ్ళు కూడా చూస్తూ ఉన్నారు. చాలామంది ఏంది ఇట్లా చేస్తున్నారని చెప్పేసి, ఏంది ఇట్లా చేస్తున్నారు, మరి ఇంత మితిమీరిపోయారు, ఏంటిది, ఏం ద్రోహం చేసే, ఏంటి అసలుకి మనం చేసిన తప్పేంటి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని ఉన్నందుక, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అభిమానిస్తున్నందుక వీళ్ళ మీద కేసులు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇలాంటి ఒక పరిస్థితి, మంచి చేసి ఓడిపోయాం అయినా కూడా నిలబడి అడిగేసి ఒక మారల్ స్ట్రెంగ్త్గా సపోర్ట్గా నిలబడి అడుగు ముందుకు వేస్తూ రిప్రజెంట్ చేస్తున్నందుక ఈ దౌర్జన్యాలు, ఈ ఇల్లీగల్ కేసులు, ఇల్లీగల్ అరెస్టులు, జైళ్ల పాలు ప్రజలందరూ గమనిస్తున్నారు. మరీ ముఖ్యంగా ఈ చిల్లూరుపేటలో ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు మాట్లాడుకునేటువంటి పరిస్థితి. ఇలాంటి సంస్కృతి, ఇలాంటి సాంప్రదాయం, ఇలాంటి అరెస్టులు, కేసులు ఎప్పుడు గతంలో లేవు. గతంలో మేము ఎప్పుడు ఇలాంటి చేయాలనుకోలే. ఏ రోజు మా అధికారిని వాడుకొని మేము ఇలాంటి ఏవి కూడా ప్రోత్సహించలే. అప్పటికి నాకు ఇన్స్టిట్యూషన్స్ మీద గౌరవం ఉండి, నాకు ఒక పోలీస్ ఆఫీసర్, యూనిఫామ్లో ఉన్నటువంటి పోలీస్ ఆఫీసర్ అనేటువంటి గౌరవం నాలో ఉండి, నాలో కల్చర్ ఉండి, నాలో ఒక రెస్పెక్ట్ ఉండి, అప్పటికి నన్ను నేను రిస్ట్రెయిన్ చేసుకొని నేను గౌరవప్రదంగానే నేను అప్పటికీ నేను కన్వే చేస్తున్నా కూడా మరి వినకుండా ఏ విధంగా సిఐ గారు మితిమీరిపోయి ఏ విధంగా ప్రవర్తించారో అందరూ కూడా చూస్తూ ఉన్నారు. ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలు అన్నీ గమనిస్తున్నారు, అందరికి కూడా అర్థమవుతా ఉంది. కాబట్టి ఎక్కడా కూడా మీరు ఇవి చేసినా, ఇంకా ఇన్ని మీరు ఇబ్బంది పెట్టినా నేను మీకు కనబడొద్దు, ఇక్కడ నేను ఈ నియోజకవర్గంలో తిరగొద్దు, ఇదే మీ కాన్సెప్ట్, ఇదే ఇక్కడ కనబడొద్దు, ఇక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు భరోసానివ్వద్దు, వాళ్ళకు అండగా ఉండొద్దు అనేటువంటి ఒక కుట్రలో భాగంగానే మీరు ఇవన్నీ చేస్తున్నారని స్పష్టంగా అర్థమవుతుంది. అయినప్పటికీ కూడా మేము ధైర్యంగా ఉంటాము. మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క కార్యకర్తలు వాళ్ళంతా మా పార్టీ కానీ మేము కొన్ని సిద్ధాంతాలని, మా నిజాయితీని, మా కష్టాన్ని నమ్ముకొని ఉన్న వాళ్ళం. కాబట్టి మీరు ఇలాంటి ఎన్ని చేసినా కూడా మేమేం భయపడము, మేము పోరాడతాం. రాష్ట్ర ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. సరైన రోజు, సరైన సమయం వచ్చినప్పుడు ఇవన్నీ కూడా ప్రజలు ఆలోచిస్తారు, దాని తగ్గట్టే పరిణామాలు ఉంటాయి అని తెలియజేస్తున్నాను. సార్, దాదాపు 1 గంటకి తీసుకెళ్లారు, ఇప్పుడు వరకు ఏ స్టేషన్ లేడు, అంటే కిడ్నాప్ చేసుకెళ్లారు అనుకుంటారు, లేకపోతే ఎట్లా అనుకుంటున్నారు? ఏ స్టేషన్కి ఎంతవరకు లేడు? మధ్యాహ్నం 12:45 1 గంట దగ్గర నుంచి అతని జీప్లో ఎక్కించుకుని వెళ్ళారు శ్రీకాంత్ని. ఇంతవరకు డివైఎస్పీ నరసరావుపేటలో ఉన్నాయని ఫోన్ ఎత్తడు, ఎస్పీ గారు ఫోన్ ఎత్తడు, కానిస్టేబుల్స్తో మీటింగ్లో ఉన్నారని చెప్తారు. వారి కింద వారికి సహాయకులుగా ఉన్న ఎస్పీ సహాయకులు, సిఐ ఫోన్ ఎత్తడు, ఎక్కడున్నాడో తెలీదు. ఇంతవరకు ఏ స్టేషన్కి తీసుకెళ్లలేదు, ఇంతవరకు అరెస్టు చూపించలేదు. పోలీసులు గనక చట్టాన్ని వారి చేతిలోకి తీసుకునే పరిస్థితి ఈ రకంగా దుర్మార్గంగా ప్రవర్తిస్తే గనక ఖచ్చితంగా మేము రేపు ఉదయం